జబర్దస్త్. ఈ రోజు చాలా బాధాకరమైన రోజు. ప్రేక్షకులందరూ గుండె దిటవు చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో వాళ్ళందరికీ కూడా దయచేసి అవార్డులు ఇచ్చాం. వాళ్ళకి బాగా బలిసిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు జరగలేదు. ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకునే కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నాం. స్పాన్సర్ పాప వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన ముందుకు వచ్చి అవార్డు ఇచ్చిపోతున్న వ్యక్తి, వాడి కండలు ఎవరెస్ట్, కాన్సెప్ట్లే వరస్ట్, అతనే అదిరే అభి. ఏది ఏమైనా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చి అవార్డు ఇచ్చి వెళ్ళిపోలే. ఇస్తున్నావా లేదా? నేను ఎవరు మామ్స్? పాప ఏంటి సార్ ఇది? అవార్డు నాది కదా. వణికించే వడగాలి, సుధీర్ సుడిగాలి, నిద్రలో కలవరించేది రష్మి. రామ్ ప్రసాద్ శ్రీని అడుగుతాడు, ప్లీజ్ పుష్మి. మీరు అప్పుడు అవార్డ్స్ తీసుకున్నారు, దాన్ని ఇప్పుడు వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. తొక్కం కాదు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నటుడు ఎడారిలో మంచు ముక్క దొరుకుతుందో గానీ వీడి స్కిట్లో పంచు ముక్క కూడా దొరకదు. డైలీ సీరియల్ వీక్లీ టైంలో చూపించే రాకెట్ రాఘవ. పాపా మన విషయం మా ఇంట్లో కవర్ చేయడానికి నా తలపానం తోకొచ్చింది. రాధానికి తోకుందా? మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. ఏమన్నారు? వెంటనే నాకు పెళ్లి చేస్తా అంటున్నారు. అవునా? సరే పెళ్లి పిల్లలు వస్తారు, ఓకేనా? ఎవడ నీ బాబాయ్? వెళ్ళి మీ పిల్లలు చెప్తాది. ఎంత సంపాదిస్తున్నారా? రోజుకి 500 బాబయ్య. రోజుకు అంటే 12,000. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరికైనా మొక్కలో ముక్కు ఉంటుంది భయ్యా, దీనికేంటి భయ్యా ముక్కు చుట్టూ మొక్క మంచి టేస్ట్ బాబాయ్. నేను అనుకోవడం మానేస్తాను బాబాయ్. బాబా బాబాయ్ ఎవరు మళ్ళీ బాబాయ్ అని? ఒక్క ముద్దువ్వా, ఒక 100 ఇవ్వా, ఒక్క ముద్దువ్వా, ఒక 100 ఇవ్వా. ఎవడ్రా బందాకు మళ్ళీ? ఏమండి మీ చైనీస్ అండి? పాప అడుక్కున్నాడికి సైకిల్ చైన్ లేకపోతే చైన్ ఇచ్చేసానే. మా చేతికి ఉంగరం ఏది? ఆడికి ఫోన్కి రింగ్ రాకపోతే రింగ్ ఇచ్చేసానే. ఆగే మీరు దేవుడు అండి. వస్తే 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 ఆ ముక్కుతో ఉన్న ఆక్సిజన్ అంతా నువ్వు పీరితే నాకు ఆక్సిజన్ అందట్లేదు అక్కడ. తోటలోని చిన్నదానా, తోటలోని చిన్నదానా. ఎవరు నువ్వు? నా పేరు చంటి. వదలరా కుక్క. నీ అక్క నాకు మర్డర్ చేసి పెట్టాలి. 500. 1000 తీసుకో. ఓ పని చేద్దాం, మిగతా 500కి ఈయన లేపేద్దాం. ఓకే. దీన్ని ఎవరు చంపుతారు? దీన్ని చంపడం చాలా కష్టం. నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అమ్మా అమ్మా అమ్మా, మధ్యలో దీన్ని చంపడానికి ఇప్పుడు వచ్చాం కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని మ్యాటర్ అక్కడ. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత అన్యాయాలు చేస్తుర్రు, అక్రమాలు చేస్తుర్రు, ఒక్క క్లోజ్ లేదు నాకు తెలుసా? మీకు అందరికి పేర్లు వచ్చినాయి, నాకు ఎప్పుడైనా పేరు వచ్చిందా? వస్తుందని చెప్పి మా భార్య కూసబెట్టి ఏలెత్తి లేపేలోపే ఎగిరిపోయిందన్న నా సీను. 2 డైలాగులు ఇచ్చారని నువ్వే ఇంత ఫీల్ అవుతుంటే, స్కిట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొండ మీద కోతిలా కూర్చున్నాడు, వాడెంత ఫీల్ అవ్వాలరా?
ఉన్న డైలాగులు మర్చిపోయి తొక్కల డైలాగులని చెప్పే ఇదంతా ఫీల్ అవ్వాలి. అసలు డైలాగు లేకుండా క్యారెక్టర్లు ఇచ్చిన క్యారెక్టర్లు సరిగ్గా చేయని వాడెంత చెప్పాలి. ఎవరికి ఏ క్యారెక్టర్ రాయాలో తెలియని బాధపడుతున్న వీడికి ఎంత ఫీల్ అవ్వాలి. ఆఖరికి డైలాగులు లేకపోయినా గుర్రం బొమ్మరా అంటే ఆడుకుంటున్న వాడికి ఎంత ఫీల్ అవ్వాలిరా.